بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. Ayat number 246. Alam tara ilal mala'i min bani Israila من بعد موسى إذ قالوا لنبي لهم ابعث لنا ملكا نقاتل في سبيل الله قال هل عسيتم إن كتب عليكم القتال ألا تقاتلوا قالوا وما لنا ألا نقاتل في سبيل الله وقد أخرجنا من ديارنا وأبنائنا فلما كتب عليهم القتال تولوا إلا قليلا منهم والله عليم بالظالمين. ఆయత నంబర్ 246. మూసా అలైహిస్సలాం తరువాత ఇస్రాయేల్ సంతతి పద్ధతుల 2 నాల్కల ధోరణిని గురించి నువ్వు ఆలోచించావా? మేము దైవ మార్గంలో పోరాడేందుకు గాను మా కోసం ఎవరినైనా రాజుగా నియమించు అని వారు తమ ప్రవక్తను కోరారు. దానికి ఆ ప్రవక్త తీరా యుద్ధం విధించబడ్డాక మీరు వెనుకంజ వేస్తారేమో అని అన్నాడు. దానికి వారు మేము ఇప్పటికే ఇళ్ల నుంచి తరిమివేయబడ్డాము, మా పిల్లలకు దూరం చేయబడ్డాము, అలాంటప్పుడు మేము దైవ మార్గంలో పోరాడకుండా ఉండడం అనేది ఎలా సాధ్యం అని కడు గంభీరంగా పలికారు. తీరా యుద్ధం విధి గావించబడినప్పుడు వారిలో కొంతమంది మినహా మిగిలిన వారంతా వెన్ను చూపారు. అల్లా దుర్మార్గులను బాగా ఎరుగును. అరబ్బీలో మలవున్ అనే పదం ఉంది. ఏదైనా జాతిలో ప్రముఖులను యోగ్యులను మలవునుగా వ్యవహరిస్తారు. వీరు సలహాదారులుగా నాయకులుగా ఉంటారు. నిఘంటులో మల అనే పదానికి నిండడం అని అర్థం ఉంది. వారిని చూడగానే ఒక విధమైన భయం కళ్ళల్లో నిండిపోతుంది. ఐసరుస్తు ఫాసీ. ఇక్కడ ప్రస్తావించబడిన దైవ ప్రవక్త పేరు షుమ్వేల్ అని అనబడుతుంది. ఇబ్నే కసీర్ సహా అనేక మంది వ్యాఖ్యాతులు వివరించిన దాని ప్రకారం దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం మరణం తరువాత ఇస్రాయేల్ వంశస్థులు కొంతకాలం వరకు సన్మార్గంపైనే ఉన్నారు. కానీ ఆ తర్వాత వారిలో విముఖత పొడచూపనారంభించింది. ధర్మంలో లేనిపోని విషయాలు ప్రవేశపెట్టి దాని రూపురేఖలను వేయసాగారు. ఆఖరికి వారి వ్యవహారం విగ్రహారాధన వరకు వచ్చింది. దైవ ప్రవక్తలు వారిని అన్ని విధాలా బోధపరిచారు. అయినా వాళ్ళు షిర్కును పాప కార్యాలను విడనాడలేదు. పర్యవసానంగా అల్లా వారిపై శత్రు బెడదను మోపాడు. శత్రువులు వీరి ప్రాంతాలను వశపరుచుకోవడమే గాక భారీ సంఖ్యలో వీళ్ల మనుషులను ఖైదీలుగా పట్టుకున్నారు. వారిలో దైవ ప్రవక్తల పరంపర కూడా ఆగిపోయింది. ఎట్టకేలకు కొంతమంది సజ్జనుల ప్రార్థన ఫలితంగా సుమ్వేల్ అనే ప్రవక్త ప్రవింపజేయబడ్డాడు. ఆయన వారి మధ్య మంచిని పెంపొందించే, చెడులను అరికట్టే ప్రయత్నాన్ని నిరాఘటంగా కొనసాగించాడు. దైవ మార్గం వైపుకు ప్రజలను పిలవసాగాడు. తమకొక నాయకత్వాన్ని ఇస్తే అతని నేతృత్వంలో శత్రువులతో పోరాడి కోల్పోయిన ప్రభావాన్ని తిరిగి సంపాదించుకుంటామని వారు ప్రవక్త ముందు సరికొత్త ప్రతిపాదనను తీసుకువచ్చారు. కానీ ఆ ప్రవక్తకు తన జాతి ప్రజల చంచల స్వభావం గురించి బాగా తెలుసు. తీరా యుద్ధ గడియలు ఆసన్నమైనప్పుడు వెన్ను చూపి పారిపోతారేమో కదా అని ఆయన చెప్పేశాడు. కడకు ఆయన అనుమానమే నిజమైంది. తమ కోసం ఒక రాజును నియమించమని ప్రజలు కోరటాన్ని బట్టి, దాని ప్రకారం దైవ ప్రవక్త దైవాన్ని ప్రార్థించడాన్ని బట్టి రాచరికం అనేది స్వాభావికంగా చెడ్డది, అధర్మమైనది ఏమీ కాదని తెలుస్తుంది. ఒకవేళ రాజరికం అధర్మమైనది అయితే అల్లా వారి కోరికను త్రోసిపుచ్చేవాడే. కానీ అల్లా వారి కోరికను మన్నించాడు. తాలూతును వారికి రాజుగా నియుక్తుణ్ణి చేశాడు. దీని ద్వారా బోధపడేది ఏమిటంటే, రాజు గనక నిరంకుశుడు, దౌర్జన్యపురుడు కాకుండా పైగా దైవాజ్ఞలను పాలిస్తూ ప్రజల మధ్య న్యాయాన్ని ధర్మాన్ని పరిరక్షిస్తున్న వాడైతే అతని రాజరికం కేవలం ధర్మ సమ్మతమే కాదు, వాంఛనీయం కూడా. మరిన్ని వివరాలకే అల్మాయిదా సూరా 20వ ఆయత్ యొక్క వివరణను అధ్యయనం చేయండి. Ayat number 247. وقال لهم نبيهم إن الله قد بعث لكم طالوت ملكا قالوا
أنا يكون له الملك علينا ونحن أحق بالملك منه ولم يؤت سعة من المال قال إن الله اصطفاه عليكم وزاده بسطة في العلم والجسم والله يؤتي ملكه من يشاء والله واسع عليم. ఆయత్ నెంబర్ 247. అల్లా తాలూతును మీ రాజుగా నియమించాడని వారి ప్రవక్త వారికి తెలియజేసినప్పుడు అతని అధికారం మాపై ఎలా నడుస్తుంది? రాజ్యాధికారానికి అతనికన్నా ఎక్కువ హక్కుదారులం మేమాయే, కనీసం అతనికి సిరి సంపదల్లో కూడా విస్తృతి వసగబడలేదు అని సాకులు చెప్పసాగారు. ప్రవక్త వారికి ఇలా నచ్చజెప్పాడు, చూడండి, అల్లా అతన్నే మీపై నాయకునిగా ఎన్నుకున్నాడు. జ్ఞానపరంగా శారీరకంగా కూడా అతనికి ఆధిక్యతను ప్రసాదించాడు. అల్లా తాను కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తాడు. అల్లా విశాల సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు కూడా. ఇస్రాయేల్ వంశీయులు తాలూతును రాజుగా అంగీకరించకపోవడానికి అసలు కారణం ఆయన ఇస్రాయేల్ సంతతిలోని రాజవంశానికి చెందినవాడు కాకపోవడమే. ఆయన సాధారణ సిపాయి మాత్రమే. అందుకే ఆయనంటే వారికి అభ్యంతరం. ఇది నా ఎంపిక కాదు, అల్లా ఈయన్ని ఎన్నుకున్నాడు అని ప్రవక్త వారికి నచ్చజెప్పాడు. అదీగాక రాజరికం కోసం, నాయకత్వం కోసం సిరిదంపల కన్నా, కులగోత్రాల కన్నా బుద్ధి, కుశలత, ప్రజ్ఞా పాఠవాలు, ధైర్య సాహసాలు, వజ్ర సంకల్పము చాలా అవసరం. ఈ గుణాలు మీకన్నా తాలూతులోనే మెండుగా ఉన్నాయని, అందుకే అల్లా మీపై ఆయనకు ప్రాధాన్యతను ఇచ్చాడని దైవ ప్రవక్త వారందరికీ ఉపదేశించాడు. అదలా ముంచితే అల్లా విశాల సంపన్నుడు, అన్నీ తెలిసినవాడు. ఆయన తాను కోరిన వారికి లెక్కలేనంత అనుగ్రహిస్తాడు. గౌరవం ఆయన చేతుల్లో ఉంది. ఆ గౌరవాన్ని ఆయన ఎవరికంటే వారికి ఇవ్వడు, యోగ్యులైన వారికే ఇస్తాడు. అర్హత ఎవరిలో ఉందో ఎవరిలో లేదో ఆయనకు తెలుసు. ఈ విధంగా దైవ ప్రవక్త తన జాతి వారికి విశదీకరించి ఇదంతా దైవ నిర్ణయానుసారం జరిగిందని చెప్పారు. అయినప్పటికీ ఆ జనం నమ్మారా అంటే వారంతా సులభంగా నమ్మే రకం కాదు. మరి నువ్వు చెప్పేదే నిజమైతే ఏదైనా నిదర్శనం చూపించు అని మరో డిమాండ్ చేశారు. రాబోయే ఆయతులో ఆ నిదర్శనం గురించి వివరించబడింది.